కథ, ఒక మంచి మాట. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ద పీకాక్ హూ ఫర్గాట్ ఇట్స్ వర్త్. తన విలువ మర్చిపోయిన నెమలి. కథ మొదలెడదామా? అనగనగా ఒక అడవిలో మయూరి అనే ఒక అందమైన నెమలి ఉండేది. దానికి రంగురంగుల ఈకలు ఉండేవి. కానీ అది ఎప్పుడూ తనను తాను ఇతరులతో పోల్చుకొని తక్కువ చేసుకొని చాలా బాధపడేది. అది ఒకరోజు ఒక చెరువు దగ్గర ఒక హంసను చూసి, అబ్బా, ఈ హంస ఎంత తెల్లగా శుభ్రంగా అందంగా ఉందో కదా అని అనుకొని చాలా బాధపడింది. అప్పుడు ఆ హంస, మయూరి, నీ ఈకల అందం నాకు లేదు కదా అని అంది. కానీ మయూరికి ఆ మాటలు నచ్చలేదు. అది ఇంకా అలాగే బాధగా ఉంది. తెల్లవారి ఒక చిలుకను చూసింది. అబ్బా, ఆ చిలుక ఎంత చక్కగా మాట్లాడుతోందో కదా, నాకు అలా మాట్లాడటం రాదు అని అనుకొని బాధపడింది. అప్పుడు ఆ చిలుక, మయూరి, నేను నీలాగా నాట్యం చేయలేను కదా అని అంది. కానీ మయూరి ఇంకా బాధపడుతూనే ఉంది. తెల్లవారి ఒక కోయిలను పాట పాడటం చూసింది. అబ్బా, కోయిల స్వరం ఎంత మధురంగా ఉందో కదా, నాకు అలా మంచి స్వరం లేదు కదా అని అనుకుంది. అప్పుడు ఆ కోయిల, మయూరి, ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వరం ఉంటుంది అని అంది. కానీ ఆ మయూరికి ఆ సమాధానం నచ్చలేదు. అది ఇంకా అలాగే బాధపడుతూ ఉంది. ఇది గమనిస్తున్న ఒక ముసలి గుడ్లగూబ మయూరిని పిలిచి, నువ్వు ఎందుకు ఇతరులతో పోల్చుకొని ఇలా బాధపడుతున్నావు అని అడిగింది. అప్పుడు మయూరి, అందరూ నాకన్నా అందంగా గొప్పగా ఉన్నారు, నేనే ఇలా ఉన్నాను అని అంది. అప్పుడు ఆ గుడ్లగూబ మయూరిని ఒక ప్రశ్న అడిగింది. కొబ్బరి చెట్టు మామిడి పళ్ళు ఇస్తుందా అని అడిగింది. అప్పుడు మయూరి లేదు అని చెప్పింది. అలాగే మామిడి చెట్టు కొబ్బరికాయలు ఇస్తుందా అని అడిగింది. మయూరి లేదు అని చెప్పింది. సరే, అయితే అవి ఒకదానితో ఒకటి పోల్చుకొని బాధపడతాయా అని అడిగింది. మయూరి లేదు అని చెప్పింది. అప్పుడు ఆ గుడ్లగూబ, అలాగే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నీ అందమైన ఈకలు, నీ నాట్యం, నీ ప్రత్యేకత అని చెప్పింది. ఆ గుడ్లగూబ మాటలు విన్న మయూరి కొంత ఆలోచనలో పడింది. ఆ రోజు సాయంత్రం పెద్ద వర్షం పడింది. వర్షం పడుతూనే మయూరి తన ఈకలన్నీ విప్పి చక్కగా నాట్యం చేసింది. దాంతో అడవిలో జంతువులన్నీ, జింక, కుందేలు, కోయిల, చిలుక అన్నీ చక్కగా చప్పట్లు కొట్టి చాలా ఆనందించాయి. మయూరికి చాలా సంతోషం వేసింది. అప్పుడు ఆ హంస మయూరి దగ్గరికి వచ్చి, చూసావా మయూరి, నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి అని అంది. అప్పుడు మయూరికి అర్థమైంది, అయ్యో, ఇన్నాళ్ళు నా విలువను మర్చిపోయాను, ఇకపై నా ప్రత్యేకతను గుర్తించే ఆనందంగా ఉంటాను అని అనుకుంది. అప్పటి నుంచి మయూరి తనను తాను తక్కువగా భావించడం మానేసింది. కథ బాగుంది కదా పిల్లలు? ఈ కథ ద్వారా మనకేమర్థమైంది? మనపై మనకు నమ్మకం ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎవ్రీవన్ ఈజ్ యునిక్ అండ్ స్పెషల్. స్కూల్లో కూడా మీ పక్కన తోటి స్నేహితులకి ఒక సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు రావచ్చు, కానీ మీరు వేరే సబ్జెక్ట్లోనో, డ్రాయింగ్లోనో, మిగతా వాటిల్లో, స్పోర్ట్స్లోనో మీలో ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. ఇతరుల ప్రతిభను మెచ్చుకోండి, ఖచ్చితంగా గుర్తించండి, కానీ మీ బలాన్ని మర్చిపోకండి. రోజు ఒక మంచి ఆలోచనతోటి రోజును ప్రారంభించండి. ఐ యామ్ యునిక్, ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రెంగ్స్. నేను ప్రత్యేకమైన వ్యక్తిని, నాకంటూ ప్రత్యేకమైన ప్రతిభ ఉంది అని అనుకుంటూ రోజును మొదలుపెట్టండి. మళ్ళీ ఇంకో మంచి కథతో రేపు కలుద్దాం.